రంగురంగుల ఉన్ని దారాలతో నిలువు మగ్గంపై చేత్తో తివాచీలు తయారు చేయటం ఓ అరుదైన కళ. ఈ వృత్తినే జీవనాధారం చేసుకున్న ఆ కళాకారుడు దాదాపు 50 ఏళ్ల పాటు ఈ కళను సంరక్షించాడు. ఆయన తదనంతరం తివాచీ కళను ఎవరు కొనసాగిస్తారని కలత చెందాడు. ఆయన మనోవేదనను గమనించిన అతని కుమార్తె నేనున్నానని తన తండ్రి చేనేత వృత్తిని భుజస్కంధాలపై ఎత్తుకుంది. తివాచీ తయారీలో అద్భుత ఫలితాలు సాధించడంతో పాటు 10 మందికి ఉపాధిని కల్పిస్తోంది. 50 ఏళ్లుగా నిలువు మగ్గంపై తివాచీలు తయారు చేస్తూ చేతి వృత్తిని నమ్ముకున్న ఈ కళాకారుడు కంచ నరసింగరావు. వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ వీరి స్వస్థలం. 5 దశాబ్దాలుగా తివాచీలను తయారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడీ కళాకారుడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మిషన్లు రావడంతో తివాచీల తయారీ కథ ముగుస్తుందని బాధపడేవారు. కుటుంబ పోషణ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన ఆయన కుమార్తె సమత తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలన్న బలమైన సంకల్పంతో ముందడుగు వేసింది. చేనేత రంగంలో ఆకర్షణీయమైన తివాచీలు తయారు చేయడమే కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకుని సరికొత్త అల్లికలను తయారు చేస్తోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు చేతితో గీసిన డిజైన్ల స్థానంలో కంప్యూటర్ డిజైన్లు తీసుకువచ్చింది. మార్కెటింగ్ మెలకువలు తెలుసుకుని వాట్సాప్ లో అమ్మకాలు మొదలుపెట్టింది. నిలువు మగ్గాల మీద వేసే తివాచీలు రాష్ట్రం మొత్తంలో ఇదొక్కటే ఉండడంతో సమతకు మంచి ఆదాయం లభిస్తోంది. మా కుటుంబం మొత్తం ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నాము. మేము 3 ఆడపిల్ల. మా నాన్నగారికి వారసులు లేనందున నేనే ఆయన వారసురాలిగా నిలబడి ఈ కళను బ్రతికించుకుంటున్నాను. ప్రస్తుతం నేను 50 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. మేము నాబార్డు ఎం సువిధా ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము. అందులో మాకు 10 మంది వచ్చేసి డైలీ వర్క్ చేయడానికి వస్తున్నారు. మా కుటుంబం ఆదాయము వాళ్ళకి స్టైఫెండ్ ఇవ్వంగా మా ఖర్చులన్నీ పోను. నాకు నెలకు 10,000 రూపాయల దాకా మిగులుతాయి. చాలా ఇబ్బందితోటి కూడా మేము ఈ కళను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో విడిచిపెట్టకుండా చేస్తున్నాము. మాకు ప్రజెంట్ ఎలా అంటే మార్కెటింగ్ కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మేము వెళ్ళి సైజు తీసుకుంటాము, డిజైన్స్ వాళ్ళకి కావాలన్న డిజైన్స్ అవి తీసుకొని మేము చేసుకుంటాము. వాళ్ళకు మేము వాట్సాప్ యూజ్ చేయడము, కొన్ని గ్రూప్స్లలో పెట్టడము, తెలిసిన వాళ్ళకి షేర్ చేయడము ద్వారా వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి షేర్ చేస్తూ ప్రజెంట్ ఇప్పటి వరకు ఇలాగే కొనసాగుతుంది. తివాచీలలో ప్రధానంగా కూర్మం, పద్మం, చిలుకలు వంటి డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కళాకారిణి. వాల్ పేపర్లు, పూజా డెకరేటివ్ ఐటమ్స్, డెకార్ సోఫా, టీపాయ్ కవర్ వంటివి కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఈ కార్పెట్స్ మీద మేము పూజాసనాలు అంటే పూజ చేసేటప్పుడు మనము వేసుకునేటువంటి తాబేలు బొమ్మలతోటి చిత్రాసనం అష్ట దిగ్బంధనం చేసినట్టుగా అంటే అది ఏ విధంగా మేము ఆ తాబేలో డిజైన్ ఎంచుకున్నామంటే విష్ణుమూర్తి మన సాగర మదనంలో విష్ణుమూర్తి ఎలా అయితే పాలవేలి సముద్రంలో సాగర మదనం జరిగినప్పుడు రాక్షసులు దేవతలు ఎలా ఉండి అయితే అమృతం కోసం చిలికినప్పుడు పర్వతం అటు ఇటు అయినప్పుడు విష్ణుమూర్తి వచ్చి మత్స్యావతారి కూర్మావతారాన్ని ఎత్తి ఆ కొండను కాపాడినట్టుగా ఉండి అలాగే మనం పూజ చేసే టైంలో కూడా మనం చేసేటువంటి భక్తి ఆ విధంగా ఉండాలి అనేసి ఆ పర్పస్లో మేము ఆ తాబేలు డిజైన్ ఎంచుకోవడం జరిగింది. కార్పెట్ రంగంలో సమత పనితనాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తమ పురస్కారంతో సత్కరించింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రామయ్య ఎక్సలెన్స్ అవార్డులను సైతం అందుకుంది. తన వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా చేనేత రంగంలో ప్రముఖులతో ప్రశంసలు పొందుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న కుమార్తెను చూసి తన తండ్రి మురిసిపోతున్నాడు. చేనేత తివాచీ కళను దూరం కాకుండా మరుగున పడకుండా వారసత్వంగానైనా నా బిడ్డ వచ్చి తర్వాత ఇది ఒక పనిని నేర్పుతాము, 10 మందికి సహకరిస్తామని చెప్పేసి వచ్చి పట్టుబట్టుతో దాని యొక్క తివాచీని మాకు కానీ ఇబ్బందిలో ఉన్నా కూడా కష్టసాధ్యమైన పనిని కూడా ఇష్టంగా తయారు చేసుకుంటూ మరి మాకు కొంచెం లోన్ సహకారం ప్రభుత్వం వారు లోన్ సహకరించాలి, తర్వాత షెడ్డు సహకరించాలి, ఇల్లుకు ఒక వర్షం తడిచేటట్టున్నాం. అంటే గవర్నమెంట్ సహకారాలు ఏమి లేవు సార్. ఇప్పుడు ఏదైనా సహకారాలు ఇస్తే దాన్ని బట్టి ఇంకా ముందు బాగా తయారు చేయించి ఒక ఫ్యాక్టరీ లెక్క తయారు చేయాలనే మనసు ఉంది నాకు. ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటోంది కళాకారిణి సమత. తద్వారా మరికొందరి మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.